తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. దాంపత్య వనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బిజ్జుకి జరిగిన అత్యాచారం అర్థమైపోయింది. అతనికి గుప్పెళ్ళు బిగిస్తూ ముందుకు వస్తూ డాడీ అన్నాడు. ఆ క్షణంలో రవిచంద్ర ముఖంలో బగ్గుమన్న ఆవేశం అతని కళ్ళని చింత నిప్పుల్లా మార్చింది. అతని ముఖం చూసి బిజిలీయే భయపడిపోయింది. రవిచంద్ర తండ్రిని చూస్తూ ఆయన వైపు 2 అడుగులు వేశాడు. ఇంకొక క్షణం ఉంటే ఏమయ్యేదో. బహుశా అతని చేతులు తండ్రి కంఠాన్ని పీక పిసికి వేసేవేమో. ఇంతలో తండ్రి చేతుల్లో తుపాకీ ఢామ్ ఢామ్ అని పేలింది. ఏమైందో తెలిసేసరికి రవిచంద్ర నేల మీద కూలి ఉన్నాడో. అతని కనుగుడ్లు తిరిగిపోతున్నాయి. అతని చేతులు రక్తం నీళ్లగా కారుతున్న కంఠం దగ్గర పట్టుకున్నాయి. బిజ్జు అతని నోటి నుంచి వచ్చిన ఆ చివరి మాట అది. బిజిలీ జైలు గోడల మధ్య గదిలో తల ఆనించుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. ఆ ముఖం అతి భయానకమైన దృశ్యం చూసిన చిన్నపిల్లల షాక్ తిన్నట్టుగా ఉంది. ఆ కళ్ళు చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో గమనించటం మర్చిపోయిన వాటల్లా ఒకే వైపు చూస్తున్నాయి. కోటయ్య బిజిలీని చూడటానికి వచ్చాడు. అతనికి పిచ్చిదానిలా ఉన్న బిజిలీ రూపం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. బిజ్జు కటకటాలు పట్టుకొని పలకరించాడు. బిజిలీ పలకలేదు, అతని వైపు చూడలేదు. బిజ్జు పాపని చూస్తావా? పాప నీకోసం ఏడుస్తోంది. ఆ మాట వినగానే బిజిలీలో రాయిలాంటి నిశ్చలత్వం కాస్త కరిగింది. ఆ కళ్ళు మెల్లగా కోటయ్య వైపు తిరిగినాయి. చిన్నబాబు ఎండిపోయిన ఆ పెదవులు అస్పష్టంగా అన్నాయి. బిజిలీ మళ్ళీ క్రిందకి చూస్తుండిపోయింది. ఆ కళ్ళు అక్కడ ఏదో దృశ్యం కనిపిస్తున్నట్లు తదేకంగా అటే చూస్తున్నాయి. బిజ్జు కోటయ్య మళ్ళీ పిలిచాడు. బిజిలీ పలకలేదు, తలెత్తలేదు. కోటయ్య ఉసూరంటూ వెళ్ళిపోయాడు. అక్కడ పాపని ఎత్తుకున్న సూరయ్య, దుర్గమ్మ కనిపించారు. బిజ్జు మాట్లాడిందా? ఆతృతగా అడిగింది దుర్గమ్మ. అది ఈ లోకంలోనే లేదమ్మా, పిచ్చి చూపులు చూస్తోంది, దానికి పిచ్చెక్కిందేమో అన్నాడు కోటయ్య. పదండి వెళ్ళిపోదాం, మనం చేయగలిగిందంతా చేశాం, దాని కర్మ అలా రాసి ఉంది దుర్గమ్మ అంది. 2 నెలల క్రితం రవిచంద్రని హత్య చేసిందనే నేరం మీద బిజిలీని అరెస్ట్ చేశారు. తను వెళ్లేసరికి ఇద్దరూ ఘర్షణ పడుతున్నారని, బిజిలీ ఆవేశంతో తుపాకీ తెచ్చి అతనిని కాల్చివేస్తానని అందని రవిచంద్ర ఆ తుపాకీ లాక్కోబోతుండగా అది ప్రమాదవశాత్తు పేలి రవిచంద్ర మరణించాడని రవిచంద్ర తండ్రి సాక్ష్యం చెప్పాడు. ఈ హత్య కేసులో రవిచంద్ర కుటుంబం వారంతా సాక్ష్యాలు చెప్పారు. ఏదో మోజు కొద్దీ రవిచంద్ర బిజిలీని పెళ్లి చేసుకున్నాడే గాని అతను ఆ అమ్మాయితో ఎప్పుడూ సుఖంగా లేడని అన్నారు. అతనిని వళ్ళో వేసుకుని పెళ్లిలోకి దింపి అతని దగ్గర నుంచి బిజిలీ డబ్బు కాజేసిందని, తాము విసుగు పుట్టి అతనిని వదిలేశామని తల్లి అంది. బిజిలీ పాషాణంలా నిలబడింది. తన మీద ఆరోపింపబడిన ఆరోపణలకి ఒక్కదాన్ని కూడా కాదని ఖండించలేదు. ఒక్క మాట కూడా ఇది అబద్ధం అని చెప్పలేదు, ఆవేశపడలేదు. లాయర్లు మాటలతో యుద్ధం చేశారు. చివరికి బిజిలీకి శిక్ష పడింది. రవిచంద్ర తల్లి ఆత్మ శాంతించింది. ఉన్న చోటు చూసుకోకుండా అర్హతలు మర్చిపోయి అయిన వాళ్ళ దగ్గర చేరి అందలాలు ఎక్కుదామనే వాళ్ళ గతి చివరికి ఇంతే. నువ్వేం బావుకున్నావు? నా కొడుకు నాకు దక్కలేదు, నీకు దక్కలేదు అంది బిజిలీని నిరసనగా చూస్తూ. ఆమె నవ్వింది. ఆ నవ్వులో వేదాంతం ఉంది, తమాషా చూసే విరుపు ఉంది. కానీ ఆ నవ్వు ఆవిడకి అర్థం కాలేదు. పిచ్చిది, చస్తే చచ్చాడు, నలుగురిలో ఈ నవ్వులాట అనే పీడ పోయింది అనుకుని వెళ్ళిపోయింది. బిజిలీ అమాయకత్వం లాంటిది నామరూపాలు లేకుండా పోయింది. అనుభవంతో తల పండినట్టు అయింది. ఈ లోకంలో మనుషులు చాలా స్వార్థపరులు, చెడ్డవాళ్ళు అని అర్థమైంది. తండ్రి కొడుకుని చంపి ఆ నేరం తన మీద వేశాడు. ఎంత సులభంగా చేసేశాడు ఆ పని. తనకి చావు ఎందుకు రాలేదో బిజిలీకి అర్థం కాలేదు. అందరూ తనకి ఉరి వేస్తారని అన్నారు. తను చిన్నబాబు దగ్గరికి వెళ్లే సమయం ఆసన్నమైనట్టుగా ఎంతో సంతోషపడింది. ప్రయాణం కోసం సిద్ధమైన ప్రయాణికురాల్లా ఎంతో ఆనందంగా ఆ రోజు కోసం వేచి చూడసాగింది. కానీ తనకి ఉరిశిక్ష వేయలేదు, జైలు వేశారు. అది కూడా 4 సంవత్సరాలు. అదేం శిక్షో తెలియదు. 4 సంవత్సరాలు జైలు జీవితం అనుభవిస్తే తను చేసిన పాపం తీరిపోతుందా?
ఏమో బిజిలీ కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం కనిపిస్తోంది. అది ఆఖరిసారి రక్తపు మడుగులో కళ్ళు తేలిపోతుండగా బిజిలీ అనటం. అది నిశ్చల ఛాయాచిత్రంలా కళ్ళ ముందు నుంచి కదలటం లేదు. బిజిలీకి ఎంతో సంతోషంగానూ ఉంది, ఏడుపు వస్తోంది. చిన్నబాబు ఆఖరి మాట తన పేరే పలకటం ఎంత ఆనందంగా ఉంది. ఇది ఈ బ్రతుకుని ఏడవటానికి సరిపడే శక్తిని ఇస్తోంది. నేను బ్రతికినా చచ్చినా నీతోనే ఉంటాను అనుకోసాగింది లోపల. సూరయ్య, దుర్గమ్మ బిజిలీని చూడటానికి వస్తే బిజిలీ తన చేతిలో పాపని వాళ్ళకప్పచెప్పింది. నేను చచ్చిపోయాను అనుకునే ఈ పిల్లని మీరు తీసుకోండి. నేను ఒకవేళ జైలు నుంచి వచ్చినా ఈ బిడ్డ మాట తలపెట్టను. దుర్గమ్మ ఈ చివరి మాట వినగానే పాపని ఎత్తుకుంది. సూరయ్య బిజిలీ కోసం లాయర్లని పెట్టాడు. డబ్బు బాగా ఖర్చు పెట్టాడు. అయినా లాభం లేకపోయింది. బిజిలీకి జైలు పడక తప్పలేదు. బిజిలీకి ప్రపంచంతోనే సంబంధం పోయినట్టు అయిపోయింది. ఆ ఊరి వాళ్ళంతా బిజిలీ చచ్చిపోయిందని, దయ్యమయ్యి ఆ ఇంట్లో తిరుగుతోందని కథలుగా చెప్పుకోసాగారు. సూరయ్య రిటైర్ అవటంతో ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు. బిజిలీ కూతురు రత్నను కూడా వాళ్లతోనే తీసుకువెళ్ళిపోయారు. ఫల్గుణ మంచం మీద గాఢ నిద్రలో ఉన్నాడు. టెలిగ్రామ్ అరుపు వినిపించింది. అతను నిద్రని వదిలించుకుంటూ మంచం మీద బద్ధకంగా కదిలాడు. ఫల్గుణ కుమార్, టెలిగ్రామ్. రెండోసారి అరుపు వినిపించింది. అతను లేచి కూర్చున్నాడు. మళ్ళీ కేకతో పాటు తలుపు దడదడమన్న శబ్దం వినిపించింది. అతను గబాలన మంచం దిగి లేచి వెళ్ళి తలుపు తీశాడు. పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఇచ్చి సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయాడు. ఫల్గుణ టెలిగ్రామ్ తీసి చూశాడు. అందులో మదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉంది. ఫల్గుణ నిర్వీణుడయ్యాడు. అతని తల ఒక్క క్షణం తిరిగినట్టయింది. అమ్మ పోయిందా? అతని మనసు పెద్ద ఎదురుదెబ్బ తగిలినప్పుడు దిమ్మెరపోయినట్టుగా అయింది. గబగబా లోపలికి వచ్చి పెట్టి సర్దుకున్నాడు. ఇక్కడ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకి చేరుకోవడం మహా కష్టం. అతను వెళ్ళి బండిలో నిద్రపోతున్న గురవయ్యని లేపాడు. టెలిగ్రామ్ సంగతి చెప్పి బండి కట్టమని అడిగాడు. శీతాకాలం కావడం వల్ల చలి దట్టంగా ఉంది. మామూలు సమయం అయితే గురవయ్య లేచేవాడు కాదు. కానీ ఫల్గుణకి తల్లి పోయిందని చెప్పటం వల్ల కాదనలేక లేచి ఎద్దుల్ని లేపి బండి కట్టాడు. బండిలో కూర్చుని వస్తున్న ఫల్గుణకి తల్లి రూపం కళ్ళెదుట నిలబెట్టినట్టే ఉంది. ఆవిడకి ఎంత సహనం! ఆ సంసారాన్ని ఆవిడే ఈదేది. ఆవిడ సహనం అపారం. బండి గంటన్నరలో మెయిన్ రోడ్డుకి చేరింది. ఫల్గుణ బండి దిగి 5 రూపాయలు తీసి గురవయ్య చేతిలో పెట్టాడు. గురవయ్య బండి వెళ్ళిపోయింది. ఫల్గుణ రోడ్డు మీద పెట్టె పుచ్చుకొని నిలబడ్డాడు. తెలతెలవారుతోంది. తూర్పున తొలిరేఖలు విచ్చుకుంటున్నాయి. చలికాలం కావటం వల్ల దట్టంగా పట్టిన మంచు ప్రకృతి మీద వేసిన మేలి ముసుగులా ఉంది. హైదరాబాద్ వెళ్లే బస్సు ఇప్పుడు రాదు. అది షోలాపూర్ నుంచి రావాలి. వచ్చేసరికి 9 అవుతుంది. ఈ లోపల ఏ లారీ అయినా వస్తే వారు దయతలిచి తనకి లిఫ్ట్ ఇస్తే తనకి తల్లి శవం చూసే యోగ్యత అయినా దక్కుతుంది. ఇంతలో దూరం నుంచి లారీ ఒకటి వస్తూ లైట్లు కనిపించాయి. అతని ప్రాణం లేచి వచ్చింది. చెయ్యి ఎత్తి ఆపమన్నట్టు ఊపాడు. లారీ దగ్గరికి వచ్చింది. కానీ అతను ఆశించినట్టు ఆగలేదు. రయ్యిన దూసుకుంటూ వెళ్ళిపోయింది. అతను మెరుపులా ఒక అంగా వెనక్కు వేసి తగ్గాడు. లేకపోతే ఆ లారీ అతనిని రాసుకుని వెళ్ళి ఉండేది. తూర్పున సూర్యోదయం అవుతోంది. ఫల్గుణకి ఏం చేయాలో తోచటం లేదు. అలా రోడ్డు మీద బస్సు ఎప్పుడు వస్తుందో తెలియకుండా పడిగాపులు పడి ఉండటం నరకంగా అనిపించింది. అతనికి ఇంతలో దూరం నుంచి ఒక కారు వస్తూ కనిపించింది. దానిని చూడగానే అతను రోడ్డుకి అడ్డంగా నిలబడి చేతులు బార్లా చాచాడు. కారు క్రమేపీ దగ్గరైంది. సడన్ బ్రేక్తో ఆగింది. కారులో డ్రైవర్ గాక ఒక వయసు మళ్ళిన ఆయన, ఒక యువతి కూర్చుని ఉన్నారు. యువతి ఒక మూలగా ముడుచుకుపోయిన కుక్కపిల్లలా కూర్చుని ఉంది. ఆయన ఎర్రగా లావుగా ఉన్నాడు. ఫల్గుణ ఆయన వైపుకి వచ్చి టెలిగ్రామ్ చూపిస్తూ, సార్ దయించి లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ అని అర్థించాడు. ఆయన ఒక్క క్షణం ఫల్గుణని ఎగాదిగా చూశాడు. అతనితో ప్రమాదం లేదు అనిపించినట్టుంది. ముందు సీట్లో ఎక్కమన్నట్టు చేత్తో చూపించాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాడు ఫల్గుణ. డ్రైవరు ముందు డోర్ తెరిచాడు. ఫల్గుణ కారులో ఎక్కాడు. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఆ యువతితో అన్నాడు, నువ్వు మరీ అలా ముఖం మార్చుకొని కూర్చుంటే పని జరగదు. ఇందులో నీకేం నష్టం లేదని 10 సార్లు చెప్పాను. నో అంకుల్, నో, నా వల్ల కాదు. ప్లీజ్ లీవ్ మీ. మీరు శ్యామలని తీసుకువెళ్ళండి. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది. ఆ ఉచ్చారణ ఎంతో బాగుంది.
శ్యామల నీ అంత చురుకైనది కాదు. అంకుల్ ప్లీజ్. నో డిస్కషన్ ప్లీజ్. ఆయన మాటని తుంచేశాడు. నేను చాలా దురదృష్టవంతురాల్ని. ఆ అమ్మాయి కంఠంలో దుఃఖం కనిపిస్తోంది. అదృష్టవంతులంతా అలాగే అనుకుంటారు మాలా. నీ జీవితం అదృష్టం దురదృష్టం ఈ రెండింటిలో ఏది వరించేది నీ జీవితంలో ఉంది. నీకెవ్వరూ సాయం చెయ్యరు, నీకు నువ్వే చేసుకోవాలి అన్నారాయన. ఫల్గుణ ఆలోచనలు తల్లిని గురించి గాఢంగా జరుగుతున్న వీళ్ల సంభాషణ అతని చెవుల్లో పడుతూనే ఉంది. మధ్యలో ఒక ఊరు వచ్చింది. చాలా చిన్న ఊరు అది. ఊరు చిన్నదైనా హైవే మీద ఉండడంతో 1-2 మంచి హోటల్సే ఉన్నాయి. ఇక్కడ కాఫీ తాగుదామా అన్నాడాయన. నాకవసరం లేదు అంది మాల. నాకవసరం ఉంది. డ్రైవర్ కారు హోటల్ దగ్గర ఆపు అన్నాడాయన. డ్రైవరు కారు సరాసరి హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆపాడు. ఆ అమ్మాయి అయిష్టంగానే దిగి అతనితో కలిసి వెళ్ళింది. డ్రైవరు ఫల్గుణ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఫల్గుణకి అతని చూపు అర్థమైంది. అతను కూడా కారులో నుంచి దిగాడు. డ్రైవరు కారు అద్దాలు ఎత్తి తాళం వేసి హోటల్కి వెళ్ళాడు. ఫల్గుణ తను కూడా వెళ్ళాడు. వాళ్ళకి దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని టీకి ఆర్డర్ ఇచ్చాడు. ఇడ్లీ వేడిగా ఉందట, తింటావా? వద్దు, నాకేం వద్దు. తిను. ఆయన ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చాడు. ఆ అమ్మాయి చేతుల్లోకి ముఖం దించుకుని కూర్చుంది. డోంట్ మేక్ సీన్స్ ఆయన మందలింపు స్వరంతో అన్నాడు. మాల ఆ మాట వినగానే ముఖం ఎత్తి సరిగ్గా కూర్చుంది. ఇడ్లీ వచ్చింది. ఇడ్లీ వద్దని అంత ఖచ్చితంగా అన్న ఆ అమ్మాయి ఆ మాటే గుర్తులేనట్లుగా ఇడ్లీ తినసాగింది. ఫల్గుణకి ఇది విచిత్రంగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఎవరు? ఒకరికి ఒకరు ఏమవుతారు? అంకుల్ అని పిలుస్తుంది ఆ అమ్మాయి. అయినా వారి మధ్య చనువులో ఆత్మీయత కంటే అధికారమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన మాట వరుసకి ఆ అమ్మాయి ఇష్టం అడుగుతున్నాడు, కానీ క్రియ మాత్రం అతని ఇష్ట ప్రకారమే జరుగుతోంది. ఆ అమ్మాయి ఎదురు తిరగటం లేదు. ఫల్గుణ ఎందుకో తల తిప్పి చూశాడు. అక్కడ ఎదురుగా కూర్చున్న డ్రైవరు ఫల్గుణని తినేసేటట్టు చూస్తున్నాడు. ఫల్గుణకి ఆ చూపులు వాతలు పెట్టినట్టే ఉన్నాయి. తను మాలని వాళ్ళ అంకుల్ని గమనిస్తుంటే ఆ డ్రైవరు తనని గమనిస్తున్నాడు. ఫల్గుణ బెల్ చెల్లించి లేచాడు. నాకెందుకు ఈ గోల, నన్ను వీళ్ళు హైదరాబాద్ చేరిస్తే చాలు అనుకున్నాడు. మళ్ళీ నలుగురు కారు దగ్గరికి వచ్చారు. ఫల్గుణ ఫ్రంట్ సీట్లో ఎక్కాడు. కారు బయలుదేరింది. 100-120 మైళ్ళ స్పీడ్లో వెళ్తోంది. ఫల్గుణ ప్రాణం బిగబట్టుకుని కూర్చున్నాడు. ఈ స్పీడ్లో ఈ కారుకి ఏదైనా అయితే మా అమ్మ శవం నేను చూడటమేమో కానీ నా శవం వాళ్ళు చూడాల్సి వస్తుంది అనుకున్నాడు. అతనికి సజావుగా ప్రాణాలతో హైదరాబాద్ చేరుతానా అనిపించింది. కారు ఎలాగో హైదరాబాద్ చేరింది. హైదరాబాద్ని చూడగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్య, నాకు ప్రాణగండం తప్పింది అనుకున్నాడు. ఊరి పొలిమేరల్లోనే అతన్ని దింపేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడతను వంగి ఆయనను చూస్తూ. ఆయన కళ్ళ చివర్లతోనే ఆ కృతజ్ఞతలు అంగీకరించినట్టు చూశాడు. ఫల్గుణ ధైర్యం చేసి ఆ అమ్మాయి ముఖం వైపు చూసేశాడు. థ్యాంక్ యూ మిస్ అన్నాడు. ఆ అమ్మాయి చూపులు తిప్పేసుకుంది. కారు కదిలిపోయింది. ఫల్గుణ దాని నెంబర్ చూశాడు. అది అతని మనసులో ఉండిపోయింది. ఫల్గుణ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటి నిండా బంధువులు ఇరుగు పొరుగు నిండి ఉన్నారు. తండ్రి ఫల్గుణని చూడగానే బావురుమన్నాడు. వచ్చావురా నాయనా, మీ అమ్మ చూశావా మనల్ని ఎంత అన్యాయం చేసిందో అన్నాడు. తల్లి శవం చూస్తుంటే అతనికి దుఃఖం వచ్చింది. ఆవిడ ఒక్కనాడు సుఖం అనేది ఎరగదు. తండ్రి ఇప్పుడు ఏడుస్తుంటే అతనికి ఎందుకు ఏడుస్తావు, బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆవిడని ఏడిపించుకు తిన్నావు, ఇక ఇప్పుడు ఏడు, బాగా ఏడు అనాలనిపించింది. ఆవిడ శవం చూస్తే ఆవిడ పని చేసి చేసి అలసిపోయి అలా మైమరిచి కదలిక లేకుండా నిద్రపోతున్నట్లుగా ఉంది. శవదహనం ఏర్పాట్లకి అతనిని లేవమన్నారు. మర్నాడు బంధువులంతా అతనిని, తండ్రిని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళని కనిపెట్టి ఉండమని అడిగారు. ఈ ఊర్లోనే ఉద్యోగం చేసి వాళ్ళని పోషించమన్నారు. అమ్మ పోస్టు నాకొచ్చిందన్నమాట అనుకున్నాడతను. 10 రోజులైనాయి. ఒక బంధువు పుణ్యమా అని అతనికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ చేరే వరకు తండ్రి ఊరుకోలేదు. ఫల్గుణ గత్యంతరం లేనివాడిలా చేరాడు. అతనికి కారులో ప్రయాణం చేసిన మాల గుర్తుకు వచ్చింది. ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఇలా పెద్దవాళ్ల అధికారానికి తల ఒగ్గాల్సిందే కదా అనిపించింది. అతను ఉద్యోగంలో చేరాడు. అడ్వాన్స్ అడిగి తీసుకుని ఇంటి అద్దె చెల్లించాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళకి తండ్రి అంటే భయం. ఏది కావాలని అడిగినా
అతనే ఇవ్వాలి. ఫల్గుణకి వారి గురించిన ఆందోళనే ఎక్కువైంది. తండ్రి ఫల్గుణని పెళ్లి చేసుకోమని పోరు ప్రారంభించాడు. ఎవరో 10,000 కట్నం ఇచ్చి స్కూటర్ ఇస్తారట. ఫల్గుణకి ఒళ్ళు మండింది. ఆయన ఎత్తు అతనికి తెలుసు. ఆ 10,000తో ఆయన అప్పులు తీర్చి ఆ స్కూటర్ వేసుకుని జల్సాగా తిరగడానికని. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి నేనేం సుఖం ఇవ్వగలను? నేను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే వ్యక్తి ఈ ఇంటికి భార్య కాదు, వాళ్ళకి చాకరీ చేసే పని మనిషి అనుకున్నాడో. ఈ రోజుల్లో ఆడపిల్లలు అలా ఎవరు ఊరుకుంటారు? అందుకే అతనికి పెళ్ళి అంటే భయం. తండ్రితో పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. తను పెళ్లి అంటూ చేసుకుంటే అది తన కోసం అవ్వాలి, తనకి సుఖం ఉండాలి. అంతేకాని వీళ్ల కోసం, వీళ్ళకి చాకరీ చేయటం కోసం తను చేసుకోడు. ఆ సంగతి తండ్రికి స్పష్టంగా చెప్పేశాడు. నీది మరీ విపరీతంరా, లోకంలో అందరి పిల్లలు అలా అనుకుంటారా అన్నాడు. ఆ ప్రసక్తి ఇక అక్కడితో ఆఖరు అనుకున్నాడు. అతనికి ఉద్యోగం బాగానే ఉంది. ఆయన అసలు ఆఫీస్కి రాడు. ఫల్గుణ డ్రైవరు, వంట మనిషి పేక ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు యజమాని ఫోన్ చేశాడు. మధ్యాహ్నం ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురా అని ఆదేశించాడు. అలాగే సార్ అన్నాడు. మధ్యాహ్నం అయింది. వాకిట్లో ఆటోలో నుంచి ఒక అమ్మాయి దిగింది. మెట్లు దిగి ఆ అమ్మాయి కోసం వస్తున్న ఫల్గుణ నివ్వెరపోయాడు. అతను చూసి ఆ అమ్మాయి కూడా చకితురాలైంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ అలాగే నిలబడిపోయారు. హలో అతనే తెప్పిరిల్లుతూ అన్నాడు. హలో. ఆ అమ్మాయి కంఠం ఉత్సాహంగా లేదు. రండి, మిమ్మల్ని రంగారావు గారు తీసుకురమ్మన్నారు అన్నాడు. ఆ అమ్మాయి వచ్చింది. అప్పటికే డ్రైవరు కారు తెచ్చాడు. ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు. కారు కదిలింది. ఇద్దరూ మొదట ఎవరికి వారే ఇంకొకరితో మాట్లాడడం ఇష్టం లేనట్టు బయటికి చూస్తూ కూర్చున్నారు. తర్వాత ఫల్గుణ ధైర్యం చేసి తనే అడిగాడు. నేను మీకు గుర్తున్నానా? ఆ రోజు మా అమ్మ చనిపోయిందంటే మీ కారులో. ఆ అమ్మాయి చప్పున గుర్తున్నది అన్నట్టు తల ఊపింది. మీ పేరు అడిగాడు. మాల, రత్నమాల. మీ పేరు? ఫల్గుణ కుమార్. పేరు బాగుంది. మీ పేరు కూడా. ఆ అమ్మాయి నవ్వింది. అతను కూడా నవ్వాడు. ఆ నవ్వు ఇద్దరి మధ్య ఉన్న మొహమాటాన్ని పడగొట్టింది. మీ అంకుల్ ఎలా ఉన్నారు అతను అడిగాడు. అంకులా? ఏ అంకుల్? కళ్ళు వెడల్పు చేసి విచిత్రంగా చూసింది. మనతో కారులో రాలేదు ఆయనకేం లక్షణంగా ఉన్నారు. మీకు అంకుల్స్ చాలామంది ఉన్నారా? ఆ అమ్మాయి క్షణం ఆగింది. తర్వాత తల తిప్పుతూ ఓ చాలామంది ఉన్నారు అంది. కారు ఇంటి యజమాని ముందు ఆగింది. ప్రొప్రైటర్ మొదట ఆ అమ్మాయిని లోపలికి పిలిపించాడు. 5 నిమిషాల తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ముఖంలో వెళ్ళినప్పటి చిరునవ్వు లేదు. కళ్ళలో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ప్రొప్రైటర్ తర్వాత ఫల్గుణని తన గదిలోకి రమ్మనమని అన్నాడు. ఫల్గుణ వెళ్ళాడు. ఆయన ఇతనిని చూడగానే చెప్పాడు. నువ్వు మాలతో వెళ్ళు. మళ్ళీ ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపే వరకు వెంటే ఉండు. ఇందులో పెద్ద రహస్యమైనవి ఏమీ లేవు. మాల ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. వెంట అసలు మా అన్న కొడుకు జగదీష్ వెళ్లాల్సింది. వాడు క్రికెట్కి వెళ్ళాడు. ఫల్గుణ తలూపాడు. అందులో ఏదో రహస్యం లేనప్పుడు ఆయన ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. అయినా అతనికి అదంతా అనవసరం. మాలతో ఇంకా కొద్దిసేపు గడపవచ్చు, కలిసి తిరగవచ్చు అనే అవకాశం ఉందంటే అతనికి హాయి కలిగింది. ఇద్దరూ కారులో మళ్ళీ బయలుదేరారు. జూబ్లీ హిల్స్లో ఉంది ఇల్లు. పెద్ద కాంపౌండు. గేటు లోపలికి వెళ్ళగానే మేడ మీద నుంచి భౌ భౌమంటూ మొరిగే కుక్కలు. మాల కారు దిగింది. అతను కూడా దిగి వెంట వస్తుంటే అవసరం లేదు, నేను వెళ్ళగలను అంది. అతను ఆగిపోయాడు. 10 నిమిషాల్లో మాల తిరిగి వచ్చింది. ఈసారి భుజానికి కొత్త బ్యాగ్ ఉంది. ఆంటీ సింగపూర్ నుంచి తెచ్చిందట, నాకిచ్చింది అంది సంతోషంగా చూస్తూ. కానీ ఆ సంతోషం ఒక నటనగా కనిపించింది ఫల్గుణకి. ఇద్దరూ మళ్ళీ కారులో బయలుదేరారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మాల అడిగింది. చాలామంది అంటూ ఫల్గుణ చెల్లెళ్ళ గురించి తమ్ముళ్ళ గురించి చెప్పాడు. ఎంత అదృష్టం అంది. అంతమందిలో పుట్టడమా? అవును. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేనొక్కదాన్నే. అతను తిరిగి చూశాడు. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత కళ్ళు తెరుస్తూ డ్రైవర్, ముందు ఈ సాబ్ని ఇంటి దగ్గర దింపేయాలి అంది. సరే అన్నాడతను. ఫల్గుణ అడ్రస్ చెప్పాడు. కారు అరగంటలో ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. ఫల్గుణ దిగాడు. 1 నిమిషం లోపలికి రాకూడదు? ష్యూర్. దిగి లోపలికి వచ్చింది. చాలా చిన్న ఇల్లు అన్నాడు చూపిస్తూ. మాల నవ్వింది.
పిచ్చుక గూడు ఎంత చిన్నదిగా ఉంటుంది, అయినా అందులో ఎంత సుఖం. ఫల్గుణ తండ్రిని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళని పరిచయం చేశాడు. వస్తాను లేచింది. గుడ్ నైట్ అంది. మాల కారు దగ్గరికి వచ్చింది. తండ్రితో సహా అందరూ ఆమెను పంపడానికి బయటకు వచ్చారు. ఎప్పుడైనా వస్తుండమ్మా అన్నాడు తండ్రి. ఆ అమ్మాయి కళ్ళల్లో ఎందుకో గాని హఠాత్తుగా తడి మెరిసింది. వస్తాను. కారులో కూర్చుంది. కారు వెళ్ళిపోయింది. లోపలికి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అడిగాడు, ఎవర్రా అమ్మాయి? నాతో పనిచేస్తుంది. అబద్ధం చెప్పేశాడు. బాగా డబ్బుందా? తెలియదు. పిల్ల మంచిదిలాగానే ఉంది. ఫల్గుణకి తండ్రి స్వభావం తెలుసు. ఆయనకి డబ్బున్న వాళ్ళంతా మంచివాళ్లే. వాళ్ళు తమకి అప్పు ఇస్తే ఇంకా ఇంకా చాలా మంచివాళ్ళు. ఫల్గుణకి ఆ రాత్రి పడుకుంటే మాల ఒక విచిత్ర వ్యక్తిగా కనిపించింది. ఫల్గుణ ప్రొప్రైటరు తరచుగా మాలని, ఫల్గుణని కలిపి ఎక్కడికైనా పంపుతూ ఉండేవాడు. ఫల్గుణకి ఆఫీస్ పని ఎక్కువగా లేదు. తరచుగా మాలతో కలిసి సినిమాకో, షికారుకో వెళ్ళటమే ప్రత్యేకమైన పనిగా ఉండేది. రాను రాను మాల అతనితో మొహమాటం విడిచి చనువుగా మాట్లాడసాగింది. మాల ఎప్పుడూ తన ఇంటికి పిలిచేది కాదు. 1-2 సార్లు ఆసక్తి కనపరచపోతే మాల ఆ ప్రసంగాన్ని నిర్మోహమాటంగా మార్చేసింది. మాలకి అయిష్టమైన ఆ ప్రసంగాన్ని పదే పదే తేవటం అతనికి బాగుండేది కాదు. ఒకసారి మాల సినిమాకి వెళ్దామని ఫోన్ చేసింది. ఫల్గుణ రెడీగా ఉంటానని అన్నాడు. మాల కారులో వచ్చింది. ఫల్గుణని చూడగానే హుషారుగా, ఈరోజు మీకు నేను డిన్నర్ ఇస్తున్నాను. సినిమా అవగానే ఏదైనా హోటల్కి వెళదాం అంది. ఏమిటి విశేషం? ఈరోజు నా పుట్టినరోజు. నిజంగా? అయితే పార్టీ ఇవ్వాల్సిన వంతు నాది. ఏం అవసరం లేదు. ఎందుకని? మీ జీతం అసలే తక్కువ. తమ్ముళ్ళు, చెల్లాయిలు, చాలా బాధ్యత. మీ జీతం ఎంత? అప్రయత్నంగానే అడిగాడు. నా జీతమా? చెప్పబోయి అంతలోనే హఠాత్తుగా ఆగిపోయింది. కళ్ళల్లో దాపరికప్పు పరదాలు అడ్డు వచ్చేసినాయి. ఎంతైతే ఎందుకు? ఎంతైనా మీకంటే ఎక్కువేగా. నాకు బాదరబందీ లేదు అంది. మాల ఎప్పుడూ ఇంతే, చనువుగా మాట్లాడుతూనే అంతలో దాపరికం చూపిస్తుంది. ఇద్దరూ బయలుదేరుతుండగా అంతలో తెల్లటి ఫియట్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఫుల్ షూట్లో జగదీష్ దిగాడు. అతన్ని చూడగానే మాల ముఖం వెలవెలపోయింది. హలో బేబీ, ఇక్కడున్నావా? హ్యాపీ బర్త్డే అంటూ వచ్చాడు. థ్యాంక్ యూ. మాల ముఖంలో భయపడిన కుక్కపిల్ల స్వభావం కనిపిస్తుంది. కమాన్, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. ఈరోజు మరుపురాని రోజులా నీకు జ్ఞాపకం మిగిలేలా చేస్తాను. అతని దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. నో. మాల చెయ్యి వదిలించుకుంది. అది వదిలించుకుంది అనే కంటే విదిలించుకుంది అంటే బాగుంటుంది. నేను ఇతనితో సినిమాకి వెళ్తున్నాను. ఈయన టికెట్స్ బుక్ చేసేశారు. వాళ్ళ నాన్నగారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వెయిట్ చేస్తుంటారు. మాల గబగబగా చెప్పేసింది. జగదీష్ అప్పుడే అక్కడ ఇంకో వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. సారీ జగదీష్, ఏమీ అనుకోవద్దు. నువ్వు ఊర్లో లేవు కదా అని నేను వీళ్ళకి ప్రామిస్ చేశాను. జగదీష్ ఫల్గుణ వైపు చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడినాయి. ఏ సినిమాకి వెళ్తున్నారు అడిగాడు. ఫల్గుణ తడుముకోకుండా సినిమా పేరు, థియేటర్ పేరు చెప్పాడు. జగదీష్ క్షణంసేపు ఆలోచనగా చూశాడు. ఓకే, భుజాలు కుదిస్తూ నీ ఇష్టం అన్నట్టుగా అన్నాడు. థ్యాంక్ యూ అంది. ఆ కళ్ళల్లో భయం లీలగా మెదులుతోంది. కనీసం టీ అయినా తీసుకుందాంరా. వద్దు, మళ్ళీ ఏమీ తినలేను అర్థిస్తున్నట్టుగా అంది. సరే, రేపు ఉదయం కలుస్తాను. అతను ఫల్గుణ వైపు ఒకసారి తీక్షణంగా చూసి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. అతని కారు శాంతం కదిలి వెళ్ళిపోయే వరకు నిటారుగా బిగబెట్టిన పెదవులతో చూస్తున్న మాల అతని కారు కనుమరుగవగానే పెద్దగా గాలి తీసుకుని గాఢంగా నిట్టూర్చింది. ఈరోజు దేవుడు నన్ను రక్షించాడు అస్పష్టంగా అంది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను తగ్గు స్వరంతో అన్నాడు ఫల్గుణ. మాల ఒక్కసారి ఉలిక్కిపడినట్లుగా పక్కకు తిరిగింది. ఫల్గుణ అక్కడ ఉన్నట్టు అప్పుడే గుర్తుకు వచ్చినట్టుగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో ఇబ్బంది ఉంది. వెళదామా అన్నాడు ఫల్గుణ. ఎక్కడికి? ఇక్కడి నుంచి సరాసరి థియేటర్కి. ఏ థియేటర్లో టికెట్స్ దొరికితే అక్కడ సినిమా చూస్తున్నాం. అక్కడి నుంచి మా ఇంటికి భోజనానికి. ఓ నో, నేను అతన్ని తప్పించుకోవడానికి అబద్ధం ఆడాను. ఈరోజు మీ పుట్టినరోజు నాడు అబద్ధం ఆడకూడదు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు అన్నాడు. మాల మాట్లాడలేదు. ఇద్దరూ గేటు దాటి బయటికి వచ్చి రోడ్డు దగ్గర ఆటో ఎక్కారు. ఫల్గుణ థియేటర్ పేరు చెప్పాడు. ఆటో రివ్వున వెళ్తోంది. థియేటర్ దగ్గరికి వచ్చారు. టికెట్లు కొంటుండగా మాల ఫల్గుణ చెయ్యి పట్టి వారించింది. సినిమా వద్దు. అదేమిటి? నేను తోచినప్పుడల్లా సినిమా చూస్తాను.
ఈరోజు ఆ బోర్ పని ఎందుకు చేయాలి? మనం ఎక్కడైనా కాసేపు తిరుగుదాం. టిక్కెట్లు కావాలా? అవసరం లేదా? టిక్కెట్లు ఇచ్చే అతను చిరాగ్గా అడిగాడు. వద్దు. ఫల్గుణ డబ్బు జేబులో పెట్టేసుకున్నాడు. ఇద్దరూ థియేటర్ ఆవరణ దాటి బయటికి వచ్చారు. అక్కడ ఆటోలు, ట్యాక్సీలు ఏవీ లేవు. నడుద్దాం అంది మాల. ఇద్దరూ పెరేడ్ గ్రౌండ్ పక్క నుంచి నడవసాగారు. దూరంగా మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఫల్గుణ పక్కన నడుస్తున్న మాల హఠాత్తుగా అతని చేయి పట్టుకుంది. అతని చేతివేళ్లతో తన చేతివేళ్లు కలుపుతూ, ఇలా నడుస్తుంటే నాకెంత హాయిగా ఉందో తెలుసా అంది. ఎంత హాయిగా ఉంది? పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా ఉంది. అంటే మీరు పంజరం లాంటి ఇంట్లో ఉన్నారా? ఇల్లా? మాల విరగబడి నవ్వింది. ఇంతవరకు నాకు మా ఇల్లు అనేదే తెలియదు. అంటే? మాల హఠాత్తుగా మళ్ళీ సీరియస్గా అయింది. చూపుడు వేలితో చూపిస్తూ, ఇదిగో ఈరోజు నా బర్త్డే అవునా అంది. అవును. నాకీ వాగ్దానం బహుమతిగా ఇస్తారా? ఇస్తాను. ఏమిటది? నా గురించి మీరు ఎప్పుడూ ఏ వివరాలు అడగకూడదు. సరే, అడగను. థ్యాంక్ యూ అంది. ఇద్దరూ చాలా దూరం నడిచారు. అక్కడ డబుల్ డెక్కర్ బస్సు వచ్చింది. మాల ఎక్కుదామంది. ఇద్దరూ ఎక్కారు. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళింది. అది అక్కడ దిగి స్టేషన్ అంతా కలియ తిరిగారు. అక్కడ వెళ్ళటానికి సిద్ధంగా ఒక ట్రైన్ కనిపించింది. మాల దానిని చూస్తూ అంది, నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తోంది? ఈ ట్రైన్ ఎక్కి మీతో కలిసి ఎక్కడికైనా దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తోంది. ఎందుకని? ఇక్కడ మీకు బాగాలేదా? నేనంటే తెలియని చోటుకి వెళ్ళిపోవాలి అనిపిస్తోంది. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. నేను కూడా? గుండె మీద చెయ్యి పెట్టుకుంటూ అడిగాడు. మీరా? మీరు కాదు. ఐ లైక్ యూ వెరీ మచ్ అంది. దూరంగా వెలుగుతున్న రంగులైట్లు మాల ముఖం మీద పడుతున్నాయి. మాల ముఖం ఆ దీపపు వెలుగులో మెరుస్తోంది. ఆ ముఖం అమాయకంగా కంటే అందంగా, చురుగ్గా అనిపిస్తోంది. ఆ ముఖంలో దాపరికం బాగా ఉంది. తనంతాను దాచుకుని తనని మరో విధంగా బయట ప్రపంచానికి కనపరిచే చాకచక్యం బాగా కనిపిస్తోంది. ఇంటికి వెళదామా అన్నాడు ఫల్గుణ. అంది. ఇద్దరూ ఇంటికి వచ్చారు. పిల్లలందరూ మాలను చూడగానే సంబరపడ్డారు. తండ్రి కూడా మాలని ఆప్యాయంగా పలకరించాడు. అయ్యో, ఆమె పుట్టినరోజు స్పెషల్ ఏం చెయ్యను అంది చెల్లెలు. సేమ్యా ఉందా? పాయసం చేద్దాం అన్నాడతను. వద్దు వద్దు, నాకేం వద్దు, మీరు ఏది తింటే అది పెట్టండి అంది. ఫల్గుణ వంట ఇంట్లోకి వెళ్ళాడు. చెల్లెలకి పాయసం చేయటం రాదు. తనే స్వయంగా చేశాడు. కప్పులో పోసి తెచ్చాడు. మొదట చెంచాతో తినిపిస్తూ, విష్ యూ ఏ వెరీ వెరీ స్వీట్ బర్త్డే. థ్యాంక్ యూ అంటుండగానే మాల కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. భోజనంలోకి కూర, చారు తప్ప ఇంకేం లేవు. ముందు నేను చెప్పలేకపోయాను ఇంట్లో అన్నాడు ఫల్గుణ నొచ్చుకుంటున్నట్లుగా. అలా అనకండి. 5 స్టార్ హోటల్లో బెస్ట్ డిన్నరు తిన్నప్పుడు కూడా నాకింత తృప్తిగా, రుచిగా అనిపించలేదు అంది మాల. భోజనాలు అయిన తర్వాత అందరూ టేప్ పెట్టుకుని విన్నారు. ఫల్గుణ ఆఖరి చెల్లెలు స్కూల్లో చేసిన డ్యాన్స్ చేసి చూపించింది. రాత్రి 11 గంటలైంది. ఇక వెళ్తాను. వెళ్ళలేక వెళ్ళటానికి లేస్తూ అంది. ఫల్గుణ ఆటో తెచ్చాడు. నేను వచ్చి దింపుతాను అన్నాడు. వద్దు, అవసరం లేదు అంది. నేను వస్తాను. ఇంత రాత్రివేళ మిమ్మల్ని ఒక్కరిని ఒంటరిగా పంపి నేను నిశ్చింతగా నిద్రపోగలనా అన్నాడు ఆటో ఎక్కుతూ. మాల అతనిని కాదనలేకపోయింది. ఇద్దరూ ఆటో ఎక్కిన తర్వాత మాల ఒక అడ్రస్ చెప్పింది. ఆటో సరాసరి ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. ఫల్గుణ కూడా దిగి గేటు వరకు వచ్చాడు. మా అంకుల్ చూస్తే చిరాకు పడతాడు. వాళ్ళు తలుపులు తెరవకముందే మీరు దయించి వెళ్ళండి అర్థిస్తున్నట్లుగా అంది. ఫల్గుణ సరేనని తల ఊపాడు. అతను వెనక్కు తిరుగుతుంటే మాల ఒక్క నిమిషం అంది. అతను వెనక్కు తిరిగాడు. మాల అతని భుజాలు పట్టుకుంది. అతని చెక్కిల మీద ముద్దు పెట్టుకుంటూ ఐ లైక్ యూ అంది. ఫల్గుణ ఒక్క నిమిషం అప్రతిభుడైనట్లుగా నిలబడిపోయాడు. ఆ తర్వాత గుడ్ నైట్ అని చెప్పి వచ్చేశాడు. ఆటోలో కూర్చున్న అతను చేత్తో చెంప మీద తుడుచుకున్నాడు. ఆ స్పర్శ పోనట్టే ఉంది. ఫల్గుణ మర్నాడు 9 గంటలకి ఆఫీస్కి వెళ్లే ముందు దోవలో రాత్రి మాలని దింపిన ఇంటి ముందు ఆగాడు. అతను రోడ్డుకి అవతల కెళ్ళీ షాపు దగ్గర నిలబడి ఎదురుగా కనిపిస్తున్న ఇంటివైపు చూడసాగాడు. ఆ ఇంట్లోంచి విభూతి రేఖలు ధరించి నల్లగా, పొట్టిగా, పళ్ళెత్తుగా ఉన్న ఒక ఆయన గిన్నె ఒకటి చేత్తో పట్టుకుని వచ్చి వాకిట్లో ఉన్న మందార పూలు కోసుకుంటున్నాడు. అతను మాలకి అంకులవుతాడా?
2 జడలు వేసుకుని భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని బయటకు వచ్చిన అమ్మాయి గేట్ తీసుకుని వేచి చూస్తున్న రిక్షా ఎక్కి వెళ్ళింది. ఆ అమ్మాయి వెళ్లే ముందు అక్క టాటా కిటికీలో నుంచి ఒక అమ్మాయిని చూసి చేయి ఊపింది. ఆ అమ్మాయి మాల కాదు, కనీసం మాల పోలికలు కూడా లేవు. ఫల్గుణ ఓపికగా చూస్తున్నాడు. గంట గడిచింది. ఆ తలుపు లోపలికి వేసేశారు. ఎంతకు మాల జాడలేదు. ఫల్గుణ ఒక్క క్షణం ఆలోచించాడు. ధైర్యం చేసి ఆ ఇంటికి సరాసరి వెళ్ళాడు. గేటు తెరుస్తుంటే గుండెలు పీచుపీచుమన్నాయి. భుజాల కుదింపుతో తనకి తానే ధైర్యం తెచ్చుకున్నాడు. వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఇందాకటి ఆయనే వచ్చి తలుపు తెరిచాడు. ఫల్గుణ ఆయనకి నమస్కారం చేశాడు. మాల ఉందా అండి? ఆయన ఫల్గుణని ఎగాదిగా చూశాడు. మాల? ఏ మాల? అదే రత్నమాలండి. రత్నమాల? ఆవిడెవరు? మాకు తెలియదే. ఫల్గుణ వచ్చాడని చెప్పండి. అసలు ఆవిడ మా ఇంట్లో లేదంటుంటే ఆయన కసిరాడు. ఇంతలో ఆయన భార్య కాబోలు ఆవిడ చింతపండు గిన్నెలో పిండుతూ వచ్చింది. ఎవరు? అంది. ఎవరో మాల కావాలిట. మాల ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఫల్గుణ వెనక్కి తిరిగి వస్తుంటే ఆవిడ అంది. మాలా లేదు, గీలా లేదు, అంతా దొంగ వేషం. ఎదురుగా మనం లేకపోతే ఏదో ఒకటి ఎత్తుకుపోవటానికి. మొన్న మన పక్కింటి మా అమ్మ చెప్పింది. పగలు ఇలాగే ఓ కుర్రాడు ఏదో అడ్రస్ కావాలని వచ్చాడట. ఆ రాత్రి దొంగతనం జరిగిందట. అంతా దొంగ వెధవలు. ఫల్గుణ గేటు దాటి వస్తుంటే ఈ మాటలు చెవిన పడ్డాయి. అతని ముఖం ఎర్రబడింది. ఎదురుగా కిల్లీ షాపు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కిల్లీ కట్టించుకుంటూ ఆ ఇంట్లో మాల అనే అమ్మాయి ఉంటుందా అంటూ మాలని వర్ణించి చెప్పాడు. ఆ ఇంట్లో ఆ వయసు వాళ్ళెవరూ లేరు. ఆ ముసలాయన, ఆవిడ, ఆ చిన్నపిల్ల తప్ప అన్నాడతను. ఫల్గుణకి మతిపోయినట్లయింది. మాల ఆ రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళిందిగా. వాళ్ళు కాకపోతే అర్ధరాత్రి వేళ ఎలా వెళ్తుంది? పోనీ పరిచయస్తులైనా మాల తెలిసినట్టు చెప్పలేదే. అతను ఆఫీస్కి వచ్చాడు. సాయంత్రం మాల వచ్చింది. అతను జరిగిందంతా చెప్పాడు. మాల విరగబడి నవ్వింది. అసలు ఆ ఇల్లు ఎవరిదో నాకు తెలియదు. నేను మీ పోరు పడలేక ఆ గేట్ తీసుకొని వెళ్ళాను. కాంపౌండ్ బెల్ కొట్టి శారద ఉందండి అన్నాను. వాళ్ళు తలుపు తెరిచారు. శారద తెలియదు అన్నారు. అడ్రస్ తప్పు, ఇంటి నెంబర్ చూడనే లేదు అని సారీ చెప్పి వచ్చేశాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే ఆటోలో వెళ్ళిపోయాను. ఫల్గుణ సీరియస్గా అన్నాడు. నేను చేసిన తప్పేమిటో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది అన్నాడు. ఏమిటి? నీ గురించి ఏ ఆరాలు అడగనని వాగ్దానం చేశాను. ఆరా తీయబోయాను. ఇక ముందెప్పుడు అలాంటి తెలివి తక్కువ పని చెయ్యను. థ్యాంక్ యూ. చెప్పగలిగిన సమయం వస్తే నేనే చెప్తాను. మీ దగ్గర దాపరికం ఉంచాలని నాకేం లేదు. ఓకే, నేను మిమ్మల్ని ఒక సాయం అడగడానికి వచ్చాను అంది. ఏమిటది అన్నాడు. నేను 4 రోజులు సెలవు తీసుకుంటున్నాను. నాతో మీరు ఒక ఊరు రావాలి. ఏ ఊరు? ఆదిలాబాద్ దగ్గర ఓ పల్లెటూరు. అతను అదిరిపడ్డాడు. అక్కడ మీకెవరున్నారు? ఎవ్వరూ లేరు. మా అమ్మ నాన్నలు గడిపిన చోటు అది. వాళ్ళు బ్రతికి ఉంటే నేనక్కడ అల్లారు ముద్దుగా పెరిగి ఉండేదాన్ని. మాల గొంతు గద్గదికంగా అయింది. కాస్త ఆగి అంది. ఈ ప్రపంచంలో అందరికంటే దురదృష్టవంతులు ఎవరో తెలుసా? ఎవరు? తల్లి తండ్రి లేనివారు. వాళ్ళు లేకపోతే మనల్ని పట్టించుకునేవారెవ్వరూ ఉండరు. నేను అంగీకరించను. ఎందుకని? తల్లి తండ్రి ఉన్న పిల్లల్ని చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనుషుల్లో దురదృష్టవంతులు ఎవరంటే నిజమైన స్నేహితులు లేనివాళ్ళు. మాల మౌనంగా ఉండిపోయింది. ఫల్గుణ అన్నాడు. ఒక ప్రాణ స్నేహితుడు ఉంటే జీవితంలో కొండంత అండ ఉన్నట్టే అని నమ్ముతాను నేను. మీకెవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు. నేను ఆ రకంగా చాలా దురదృష్టవంతుడిని. మీరు చెప్పండి, ఆ ఊర్లో ఎవరు మీ నాన్న? మా నాన్న పేరు రవిచంద్ర. మా అమ్మ పేరు బిజ్లీ. వారిది విచిత్రమైన దాంపత్యం. మా నాన్న చదువుకున్నవాడట, డబ్బు గలవాడట. అమ్మకి చదువు లేదు. మా అమ్మకి నాన్నంటే దైవంతో సమానం. వారిది ఒక పవిత్రమైన దాంపత్యం అని అమ్మ డైరీలో రాసుకుంది. మీ అమ్మకి చదువు రాదే మరి? ఫల్గుణ విచిత్రంగా అడిగాడు. అవును, రాదు. మా అమ్మ జైల్లో ఉన్నప్పుడు ఒక క్రైస్తవంతో పాటు ఒకే గదిలో ఉండేదట. అమ్మ ఆవిడ దగ్గర చదువుకుంది. తన జీవితం అంతా ఒక డైరీలో రాసింది. ఆవిడ విడుదలైంది. ఆవిడ ఆరోగ్యం చాలా పాడైపోయింది. తర్వాత ఎక్కువ రోజులు బతకలేదు. మీ అమ్మ నీకు తెలుసా? తెలుసు, కానీ ఎక్కువ కాలం ఆవిడతో కలిసి బతికే భాగ్యం లేదు. క్యాన్సర్తో ఆవిడ బాధపడుతోంది.
2 నెలలకి పోతుంది అనగా నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. అప్పటికి నాకు 10 సంవత్సరాల వయసు. ఆవిడతో గడిపిన ఆ 2 నెలలు నా జీవితంలో స్వర్గం అనుభవించాను. నేనిప్పుడు ఇలా బ్రతుకుతున్నానంటే ఆవిడ ప్రేమ ఇచ్చిన మనోబలమే. అమ్మ ఏమనేదో తెలుసా? ప్రతి మనిషికి ధైర్యం ఉండాలిట. అప్పుడు ఏ బాధలు ఏం చేయవట. ఫల్గుణ వింటున్నాడు. అతనికి బిజిలీ రవిచంద్రుల కథ నాకు తెలుసు అని చెప్పాలనిపించింది. కానీ మౌనంగా ఉండిపోయాడు. తనకి తెలుసునని చెప్పి మాల ఉత్సాహం భంగపరచడం అతనికి ఇష్టం లేదు. మాల తల్లి గురించి, ఒక పవిత్ర గ్రంథం గురించి మాట్లాడినంత ఉత్సాహంగా, శ్రద్ధగా, ఏకాగ్రతగా చెబుతోంది. చివరగా నాకు ఆ ఇల్లు చూడాలని ఉంది అంది. అక్కడికి రానిస్తారా? నేను రిపోర్టర్నని చెబుతాను. మీరు కూడా నాతో వస్తే బాగుంటుంది. ఫల్గుణ ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి అడిగినది తను మాట్లాడకుండా చేయాలి. కానీ ఆ అమ్మాయిని ఏ విషయం గురించి తను ప్రశ్నించకూడదు. ఇది చిత్రమైన స్నేహం అనిపించసాగింది. మాల ఏదో దాస్తోంది. కానీ అది తన కోసం కాదు. అదేదో చెప్పలేని విషయం. అంత మాత్రం అతనికి అర్థం కాసాగింది. బిజ్లీ కూతురు రత్నమాల తన జీవితంలో ఇలా రావటం అతనికి అద్భుతమైన అనుభవంగా ఉంది. రత్నమాల అంటే అతనికి రెట్టింపు ఆసక్తి కలగసాగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.